ఎల్పీ న్యూస్. నేను సగరాజేందర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెటిపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కోరుట్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ 2019 నుండి 23 మధ్య కాలంలో ఇక్కడ ఎంపీ అరవింద్ ఉన్న సమయంలో ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది. మూతపడ్డ పరిశ్రమలు తెరిచే అవకాశం ఉండేనని, ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఈ ప్రాంత సమస్యల పట్ల ఏ విధమైన చర్యలు చేపట్టలేదని అన్నారు. ప్రజలు మార్పు కోరడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగిందన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కానీ, రైతాంగానికి సంబంధించి కానీ ముందున్నామని, రాహుల్ గాంధీ జగిత్యాల కోరుట్ల పర్యటనలో చక్కెర కర్మాగారం పునఃప్రారంభించడం ప్రధాన ఎజెండా అని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రజల తీర్పును తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ విజయం నల్లేరు మీద నడికే అన్నారు. రాష్ట్రంలో ఎంపీ సీట్లు 14 నుండి 15 గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రాంతంలో అక్కడి మతపరమైన పరిస్థితుల వల్ల 1-2 రాకపోవచ్చునని అన్నారు. బీజేపీ అకౌంట్ ఓపెన్ అయ్యేది ఈ రాష్ట్రంలో ప్రశ్నార్థకమని, బీఆర్ఎస్ పార్టీ 0 అని నామినేషన్ల ముందే చేతులు తీసే అవకాశం ఉందన్నారు. కేసీఆర్ ఆలోచన ఏమంటే ఈ 10 ఏళ్ల కాలంలో ఆయన కూడబెట్టుకున్న ఆస్తులను దక్కించుకోవాలి. ఇవి చేతికి చిక్కకుండా ఉండాలంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ పక్షాన చేరాలని ఆలోచన కేసీఆర్ చేస్తున్నట్లు జీవన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లోకి రావచ్చు, కానీ అది నాయకుడికి అక్రమ ఆస్తులకు రక్షణ కావాలి. గతంలో మోడీ అన్నారు కదా కేసీఆర్తో, నీకెందుకయ్యా భయపడతావని, అపన్ దోనో ప్యార్ సే రహెంగే బోల్కే అని, హమ్ కుచ్ నహీ కర్తే ప్యార్ చాహియే దోనో అలాయ్ బలాయ్తో నడుస్తుంది కథ అని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన బాధ్యత గుర్తొచ్చుకున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఈ బాధ్యతలు సక్రమంగా నివృత్తి చేయబడి ఉంటే సమర్థిస్తానం కాకపోతున్నాయి కదా. నేను ముందే పేర్కొని ఇవాళ ఈ సాగునీటి సమస్య అనేది ఉత్పన్నం కాబడటానికి రైతాంగంలో కొంత ఆందోళన నెలకొల్పడానికి కారణం ఎవరు? కేసీఆర్. ఆయన రబ్బీ సాగునీటి ప్రణాళిక రూపొందించబడలేకపోవడంతో, రబ్బీకి సంబంధించిన సాగునీటి ప్రణాళిక గట్ట ఇవాళ ఎస్ఆర్ఎస్పీలో ఉన్న నీటిని ఏదైతుందో వారి జాగ్రత్త మనం వినియోగించుకొని ఉండి ఉన్నట్టయితే, నువ్వు ఆనాడే గట్ట మేడిగడ్డ నుండి ఎల్లంపల్లి నుండి మిడిమానికి తరలించుకుంటే మనం దాదాపు 10 TMC నీరు ఇక్కడ మనకు అదనం ఉంటుంది. ఈ 10 TMC నీరు కొరత రావడానికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలని చెప్పండి. దాన్ని లీవ్ ఇట్. మేము ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ పార్టీ మా బాధ్యత పంటలు కాపాడటం, పంటలు కాపాడడం ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పి అంటున్నాం. చివరి నీటి బొట్టు వరకు కూడా, ప్రాజెక్టులో ఉన్న చివరి నీటి బొట్టు వరకు కూడా పంటలు కాపాడటానికి, అట్లా త్రాగునీటి ఎద్దడి కొరకు సమస్య ఉత్పన్నం కాకుండా చూడటం ప్రభుత్వం బాధ్యత వహించని చెప్పండి. ₹1 దాకా ఉన్నదే సంతోషమైన దిగుతా అంటే ఉదిక్కు ఆయన పార్టీ కనుమరుగవుతుంది. ఆయనకి ఏం చేయాలో తోస్తలేదు. ఇట్లానే ఏదైతుందో కొంత ప్రజలకు పోతే మనం గుర్తింపు రాకపోతే చెప్పారు. ప్రజలు విజ్ఞులు అని చెప్పంటూ నేను ఆయన సంతోషం తిరుగుతాయి. వెల్కమ్. ఇప్పుడు నేను చెప్పినాం కదా బాబు, ఇక్కడ టీఆర్ఎస్ పూర్తిగా వైఫల్యం చెందింది. రాష్ట్ర స్థాయిలో పార్టీ కనుమరుగైపోతుంది. అంటే జాతీయ స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీ ఓటు అడగడానికి ఏ విధమైనటువంటి యొక్క నైతికత కనబడటం లేదు అంటున్నారు. దేశంలో ప్రధాన ఉత్పత్తి రంగం ఏది? వ్యవసాయం. జాతీయ స్థాయిలో ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయం అంటున్నా. మేము ప్రత్యక్షంగా పరోక్షంగా more than 70 to 80% వ్యవసాయంపై ఆధారపడతారు. అంటే వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయబడే విధంగా వ్యవసాయ ఉత్పత్తులు కల్పించవలసినటువంటి కనీస మద్దతు ధర చట్టబద్ధత కల్పించలేకపోతున్నాడు. నువ్వు ఏ విధంగా రైతులు ఓటు అడిగే నైతికత నీకు ఉందని చెప్పి అంటున్నాను నేను. పంట రుణమాఫీ చేయమంటే రైతు సోమరిపోతాడు. అది అంబానీ అదాని సోమరిపోతులు కారా అనే చెప్పంటున్నా. ముఖ్యంగా నిరుద్యోగ యువతి అనే పరిస్థితి అంటే, వాడు చదువుకుంటుండు, చదువైన తర్వాత ఏం కావాలి? ఉపాధి కావాలి. ఉపాధి కోసం ఎక్కడ పోవాలి? ఏది లేదు. వీళ్ళు మస్కట్ దుబాయ్ పోతా ఉంటే కూడా అక్కడ ఏమైతే తెలియని పరిస్థితి ఏర్పడిందని చెప్పంటు నేను. దయచేసి ఈ ప్రభుత్వం మీ ప్రత్యక్ష ఎవరు అని చెప్పారంటే, ఉన్న పరిస్థితుల్లోనైతే మాకు అంటే టు బి ఫ్రాంక్ నిన్నటి తీర్పును మనం పరిగణలోకి తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ యొక్క విజయం నల్లేరు నడకలా కనబడుతుందని చెప్పారు. పొన్నూడు ఎవరు అంటే గోకురాజు గంగరాజు బీజేపీ ఎంపీ అని చెప్పి అంటున్నాయి.
అంటే ఇది ప్రైవేట్ పరం చేయబడ్డ నాడు ఏదైతుందో టీడీపీది ఎంత బాధ్యత ఉందో ఫ్యాక్టరీ అమ్మకాన్ని పెట్టడం లోపల బీజేపీది కూడా అంతే పాత్ర ఉన్నది. బికాజ్ ఆఫ్ మిత్రపక్షం. కొన్నోడు కూడా బీజేపీ ఎంపీ భోగరాజు గంగరాజు. వీళ్ళు మూసివేయబడ్డ నాడు కూడా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. కాయలపడ్డ పరిశ్రమలను తెరిపించడం బాధ్యత కూడా అవకాశం వాళ్ళకు ఉండి ఉన్నది. కానీ 5 సంవత్సరాల కాలము అసలు ఫ్యాక్టరీ గురించి ఊసెత్తని నాయకులు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో మిత్రుడు కృష్ణ అయితే ఎవ్రీ మంత్ చేస్తే ఒక పాదయాత్ర ప్రోగ్రాం చేపట్టింది నేను చెప్పట్టు. మిత్రుడు మా కొమ్మిరెడ్డి రాములు గారు ఏదైతే స్వర్గీయ ఏర్పాటు కాబట్టడంతో పెళ్లి పార్లమెంట్ ఎన్నిక ఆనాడు చూడడం జరిగింది. తదుపరి 2019 మార్చ్ 2024 రేపు మనకు మే 15 సరే ఇదేమైనా కానీ ఇలా గతంలో మొదటి పర్యాయం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాబట్టడం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని అటు శాసనసభే కానీ పార్లమెంటే కానీ గెలవగలిగినట్టయితే ఈ ప్రాంతానికి అభివృద్ధి జరుగుతుందని చెప్పని భావించి వారికి అవకాశం కల్పింపజేయబడ్డది. రెండో పర్యాయానికి వచ్చేవరకల్లా 2014లో ఎంపిక కాబట్టినటువంటి ఒక పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు ఏదైతున్నదో అటు ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడలేకపోవటమే కాకుండా అంటే ప్రధానంగా ఈ ప్రాంతంలో ఈ చక్కెర కర్మాగారం ఈ ప్రాంత రైతాంగానికి వరికి ప్రత్యామ్నాయంగా సాగు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి భావించడం జరిగిందో ఆ చక్కెర కర్మాగారం ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 51% వాటా విక్రయించబడి ప్రైవేట్ యాజమాన్యాలు కొనసాగబడుతున్నటువంటి యొక్క చక్కెర కర్మాగారం రాష్ట్రం ఏర్పాటుతోని దాని ప్రభుత్వ పరంగా నిర్వహింపజేయబడడం జరుగుతుంది చెప్పి అందరం భావించడం. ఒక విధంగా ఉద్యమంలో అదొక ప్రధాన అంశంగా కూడా ఉద్యమించడం జరిగింది ఈ ప్రాంత రైతాంగం. అసలు దురదృష్టం ఏంటంటే 2014కి పూర్వం ఉమ్మడి రాష్ట్రంలో కనీసం ప్రైవేట్ యాజమాన్యంలోనైనా చక్కెర కర్మాగారం నిర్వహింపజేయబడడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి వాళ్ళు ఏ ప్రభుత్వ పరంగా నిర్వహింపజేయబడడం జరుగుతుందని చెప్పి భావించడమో అది 2015లో ఏదైతుందో పూర్తిగా మూత చేయబడి లాకౌట్ చేయబడటం మనకు తెలిసింది. దాంతో ఈ ప్రాంతంలో కొంత రైతాంగంలో నిరాశ నిస్పృహ చోటు చేసుకోవటం, అప్పటి పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు ఉండి కూడా చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వ పరంగా చేపట్టబడలేకపోవటమే కాకుండా పూర్తిగా మూర్తి చేయబడడంతో ఆమె పట్ల నిజమైనటువంటి రైతాంగానికి వ్యతిరేక భావనలతో సరే అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ 2014లో అధికారం రావటం 2018 పనిలో కూడా తిరిగి అధికారానికి వస్తుందనేటువంటి ఒక భావన ఏర్పడటంతో ఇక్కడికి వెళ్ళి కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి అవకాశాలు కల్పిస్తే మనకు కొంత మీలో అనుకూలత పడుతుందని చెప్పి భావించింది.